రాస్తున్న ఉత్తరం ఈ క్లౌదియా గురించి ఎంత చక్కగా దేవుడు తనకు బయలుపరిచిన. ఆమె ఒక ధనవంతురాలు, ఆమె ఒక మంచి ప్రదేశంలో మంచి కుటుంబంలో పుట్టినా కూడా లోకపరమైన జీవితం, దేవుని ఎరగని జీవితం, చీకటి బ్రతుకు, ఆ బ్రతుకులో నుంచి వెలుగులోనికి రావడానికి ఆమె క్రీస్తుని కనుగొన్నది. దేవుడికి మహిమ కలుగుంది. క్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చి ఇంత పౌలు భక్తుడు చెరసాలలో ఉండి కూడా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుండు అని తను ఆలోచించి ఉండొచ్చు కదా. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క క్లౌదియా దేవుడి కొరకు తన జీవితాన్ని వెలిగించుకోవాలనుకుంది, దేవుడి కొరకు తన జీవితాన్ని పెట్టాలనుకుంటుంది. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనంలో దేవాది దేవుడు చెప్పినట్టు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘానికి తాను ఉండాలి అనుకుంది. ఆ సంఘంలో నేను కనిపించాలి అనుకుంది, ఆ సంఘపు విశ్వాసిగా నేను జీవించాలి అనుకుంది. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, అహరోనుడై తేజోమయుడాయను. లోకమందు నమ్మబడెను. ఈ లోకంలో ఉన్న ఈ క్లౌదియాకి నమ్మకమైన దేవుడు దొరికిందట. నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి తాను సశరీరుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని తన సొంత శరీరంలో, సొంత రక్షకుడిగా, సొంత తన హృదయంలో ఆయనని ఆహ్వానించింది. ఆయన కొరకు తన జీవితాన్ని ఫలంగా పెట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘముగా తెరవబడ్డ ఆ ఒక సంఘములో తను ఒక సభ్యత్వం కలిగిన స్త్రీగా ఉంది. మరి ఎవరు అక్కడ సంఘాన్ని స్థాపించారో రోమాలో మనకైతే తెలియదు, కానీ ఈ యొక్క క్లౌదియా సంఘంలో తన సభ్యురాలుగా ఉంది. దేవుని కొరకు పాడబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మందిరంలో బాధ్యత కలిగి పనిచేసిందంట. బాధ్యత కలిగి తన వంతు సహాయాన్ని దేవునికి తన వంతు చేయగలిగే పనులన్నీ కూడా చేయడానికి క్లౌదియా ఇష్టపడ్డదట. ఒక సాక్షి జీవితాన్ని జీవించిందట. క్లౌదియా అంటే కుంటిది. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ యొక్క క్లౌదియా దేవుడి కొరకు బలంగా వాడబడ్డదంట. అటువంటి ఆ పరిస్థితిలో రోమాలో ఉంటూ 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం రాసినప్పుడు ఆ స్త్రీల జాబితాలు అక్కడ ఎంతో మంది పురుషులు ఉన్నారు. అయినప్పటికీ పౌలు భక్తుడు స్త్రీలకు చాలా విలువనిచ్చి ప్రతి ఒక్కరు తల్లిని, చెల్లిని, అక్క అనుకుంటా సంబోధిస్తూ వాళ్ళందరి గురించి ఆ ఒక లేఖనం అంతటిలో రాసి స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచిండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుందాక. పౌలు భక్తుడు చేస్తున్న ప్రతి పరిచర్య దేవుని ఆధీనంలోనే. దేవుడికి అయిన మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి మా స్తోత్రాలు, గొప్పది అద్భుతంగా ఆశ్చర్యకనికి స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లి ప్రతి కార్యం సఫలత దయచేయి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.